వెంకటగిరిలో ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే వెంకటగిరి రైల్వే స్టేషన్లో చాలా కాలంగా నెలకొన్న ప్రధాన సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది. స్టేషన్లో ట్రైన్ కోచ్ పొజిషన్ డిస్ప్లే బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు సరిగా పనిచేయకపోవడంతో ఏ కోచ్ ఎక్కడ ఆగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లలతో ప్రయాణించే కుటుంబాలు రైలు వచ్చిన ప్రతిసారీ కోచ్ కోసం పరుగులు తీసే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గుర్తించిన తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుని దక్షిణ కోస్తా రైల్వే అధికారులకు లేఖ రాశారు. వెంకటగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులు వెంకటగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సమాచార వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించారు. గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ కోచ్ గైడెన్స్ సిస్టమ్, స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డులు, ప్రయాణికులకు అవసరమైన డిజిటల్ సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకునే కార్యక్రమంలో మన వెంకటగిరి రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు. మన వెంకటగిరి ప్రజలకి అనేక విధాలుగా ఉపయోగపడుతూ వచ్చింది. వెంకటగిరి ప్రజలు రైలు మార్గం ద్వారా అటు నెల్లూరుకి కానీ, తిరుపతికి కానీ, తిరుపతి అక్కడి నుంచి చెన్నైకి, హైదరాబాద్కి, ఇతర చోట్లకి వెళ్ళాలంటే మన వెంకటగిరి రైల్వే స్టేషన్ ద్వారా వెంకటగిరి ప్రజలు వెళ్తూ వస్తారు. కొంతమంది డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేస్తారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునేవారు ఉదయం వెళ్ళి సాయంత్రం రైలు మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ఉన్నారు. గత కొంతకాలంగా మన రైల్వే స్టేషన్లో కోచ్ డిస్ప్లే బోర్డ్ అనేది చెడిపోయి అనేక మంది ప్రయాణికులు ఏ కోచ్ ఎక్కడ వస్తుందో తెలియకుండా ఒక దగ్గర నిలుచుకొని ఆ కోచ్ వాళ్ళు బుక్ చేసుకున్న కోచ్ అక్కడ రాకుండా ఇంకొక దగ్గర మార్చి, అంటే రైల్ ట్రైల్ ఫార్మేషన్స్ మారినప్పుడు, ఆ బోగి ఫార్మేషన్స్ మారినప్పుడు వాళ్ళకి టైం దొరక్క, అందులో మన వెంకటగిరి స్టేషన్లో రైళ్ళు అతి కొద్దిసేపు ఆగుతాయి. అటువంటిది ప్రాంతంలో వాళ్ళు ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక దగ్గరికి ట్రైన్ ఎక్కాలన్నప్పుడు ఇబ్బంది పడి పెద్దలు, వృద్ధులు, అదేవిధంగా మహిళలు ఇబ్బంది పడి రైళ్ళు కూడా మిస్ అయిపోయే పరిస్థితులు చాలా జరిగాయి. మనందరికీ తెలుసు, మనందరి దృష్టికి వచ్చాయి. ఈ విషయం పైన మన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మద్దెల గురుమూర్తి గారు వెంటనే స్పందించి ఆయన చొరవతో గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గుప్తా గారితో మాట్లాడి దీన్ని వెంటనే పరిష్కరించాలని, వెంకటగిరి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరుతూ గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా గారు దాన్ని ఆమోదిస్తూ, దాంతోపాటు స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డు కూడా, ఎలక్ట్రానిక్ స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డు కూడా వెంకటగిరిలో అక్టోబర్ 5వ తేదీ లోపలే అమర్చి మన వెంకటగిరి రైల్వే ప్రయాణికులు అందరి సౌకర్యానికి తీసుకొని వస్తారని తెలియజేశారు. ఇదే విధంగా వెంకటగిరి ప్రజలకి చిరకాలిక కోరిక ఇంకొకటి ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన నాయుడుపేట రూట్లో ఎన్నో తరాలుగా కోరుకుంటున్నారు. ఈనాటిది కాదు, ఎన్నో తరాలుగా కోరుకుంటున్నారు. మా తాతగారి కాలం నుంచి ఇంటూ వస్తున్నారు. నాయుడుపేట ప్రాంతం ప్రయాణించాలన్నా, మన పట్నం తూర్పు వైపు పెరగాలన్నా మనకి రైల్వే లైన్ అనేది కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇదే విధంగా వారు సొలువు తీసుకొని రైల్వే డిపార్ట్మెంట్తో, ఇతర ఆర్ఎన్బి డిపార్ట్మెంట్తో వారు మాట్లాడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా వారు శాంక్షన్ చేయిస్తారని ఆశిస్తూ, ఇదే సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పాలా. మన ఆవుల వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య ఒక విషయం నా దృష్టికి తీసుకొని వచ్చారు. మన వెంకటగిరి పట్టణంలో ఇక్కడ ఏఈ ఆఫీస్ ఉంది, పట్టణం టౌన్లోనే. అక్కడ మన ఎవరైనా బిల్లులు కట్టాలంటే, కరెంట్ బిల్లులు కట్టాలంటే ఆ ఏఈ ఆఫీస్లో బిల్లులు కట్టుకునేవారు సులభంగా. ఎవరైనా వ్యూవర్స్ కానీ, ఇంకొకరు కానీ, పవర్ బిల్స్ ఉండేవాళ్ళు కానీ, గృహస్థులు కానీ అక్కడ వచ్చి బిల్లు కట్టుకునేవారు. ఈ మధ్యకాలంలో దాన్ని తీసేసి
మన సబ్స్టేషన్కి తరలించడం జరిగింది. సబ్స్టేషన్ అంటే దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది టౌన్కి. పెద్దలు, మహిళలు అంత దూరం వెళ్ళి ఆటోలో వెళ్ళి బిల్లులు కట్టేసి రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇందులో రెండోది ఏంటంటే అక్కడ ఓన్లీ క్యాష్ పేమెంట్, యూపీఐ ఫెసిలిటీ లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్ అనేప్పటికీ మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారి విధానంలో ఈరోజు క్యాష్ సర్క్యులేషన్ తగ్గిపోయింది. సో ఓన్లీ క్యాష్ అనేప్పటికి ఇబ్బంది అయింది. దీన్ని మన ఆవుల వెంకటేశ్వరరావు గారు సిఎండి, తిరుపతి సిఎండి గారి దృష్టికి తీసుకొని వెళ్ళటం, ఆయన వెంట శివశంకర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళటం, ఇమీడియట్గా ఆయన మళ్ళీ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయిస్తామని, దాని తర్వాత యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామని చెప్పటం చాలా సంతోషం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వెంకటగిరి ప్రజలకి వాళ్ళ సౌకర్యాల కోసం ఎవరు సేవ చేసినా వాళ్ళకి నేను ధన్యస్తులుగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆదర్శప్రాయులు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమానులు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సంఘం, కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సంఘం, కంచర్ల సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు జెండా దిబ్బా, పిట్టు పట్టాభిరామిరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ పెరమన, షేక్ బాబు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తలుపులూరు.